సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓం నమో వెంకటేశాయ. తిరుమలకి వెళ్ళే భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆ ఏడుకొండల నాథుని దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి మనసులో కలిగే భావన, స్వామివారిని తనివి తీరా దర్శించుకుంటే చాలు, భాగ్యం కలుగుతుంది, సంతోషం వస్తుందని ఆలోచిస్తుంటారు. కానీ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కాసంత సమయం అయిన తర్వాత ఎవరైనా బయటికి రావాల్సిందే. సో అలాంటి టైంలో ఒక భక్తుడికి ఒక వినూత్న ఆలోచన వచ్చింది. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తి రాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన తిరుపతి నాయుడు స్వామివారి దర్శనంకి వెళ్ళిన తర్వాత నా స్వామిని తనివి తీరా దర్శించుకోవాలి, రోజు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఏంటి, దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటని ఆలోచించగా, సరే స్వామివారి ఆలయం నా గ్రామంలోనే నిర్మిస్తే నేను స్వామివారిని రోజు దర్శించుకునే ప్రాప్తి కలుగుతుంది కదా అనే ఆలోచన వచ్చింది. సో ఆలోచన వచ్చిన వెంటనే తిరుపతి నాయుడు దంపతులు దత్తి గ్రామంలో ఆలయాన్ని నిర్మించి భక్తులందరికీ కూడా ఏడుకొండలవాడి దర్శన ప్రాప్తి కలిగే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. ఒక్కసారి ఆలయాన్ని సందర్శిద్దాం పదండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త అయినటువంటి పెంకి తిరుపతిరావు గారు, అలాగే పెంకి లక్ష్మీ దంపతులు గారు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఒకసారి మాట్లాడదాం. ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఇంతటి ఆలయాన్ని నిర్మించడం అంటే సాధారణ విషయం కాదు కదా. సో వారిని అయితే అడిగి చాలా విషయాలు తెలుసుకోవాలండి. సార్ నమస్తే. సార్ సార్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుపతిలో ఎలాంటి అనుభూతి అయితే కలుగుతుందో, స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అదే తరహాలో స్వామివారిని దర్శనం చేసుకుని తిరుపతికి వెళ్ళొచ్చామా అనే అనుభూతిలో ఉన్నాము. సో అంటే ఒక భక్తుడు, సామాన్య భక్తుడు ఒక ఆలయాన్ని నిర్మించడం అనేది సాధారణ విషయం కాదు, తెలిసిందే, అది కూడా ఇలాంటి గ్రామంలో. సో ఇక్కడ ఉండే భక్తులకి స్వామివారి దర్శనం కల్పించడం కోసం మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞం అనుకోవచ్చు. సో దీనికి ఏంటి సార్ కారణం, ఎందువల్ల అంటే ఈ సంకల్పం ఎలా వచ్చింది? యాక్చువల్గా నేనైతే కనుక 10వ తరగతిలో ఉన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి భక్తుడిని. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా బాగా ఇష్టం. నేను ఆ 10వ తరగతి సమయంలో కూడా నా ఏజ్ 15 సంవత్సరాల నుంచి కూడా నేను తిరుపతి ప్రతిసారి 3 సంవత్సరాలు వెళ్ళడం జరిగింది. మనకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఒక్కసారి మన ఆలోచనలో ఎలాగైనా నువ్వు ఒక దేవాలయం నిర్మాణం చేయాలనే ఆలోచన నా మనసులో కలిగించేటట్టు ఆ స్వామివారు ఎందుకో నా యొక్క మదిలో ఆయన ఆలోచన ఒక రకమైన టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయాలి, అది వెంకటేశ్వర స్వామి దేవాలయం అయి ఉండాలి అనే ఆలోచన నా మనసులో కలగగానే నేను ఆనాటి నుండి 2018 అంటే 2015-16 సంవత్సరాల నుంచి ఒక దేవాలయం నిర్మాణం చేయాలి, అది కూడా నేను పుట్టినూరులో చేయాలి, అది మా సొంత ఊరు కాబట్టి మా తల్లిదండ్రుల చేతి మీదుగా ఆ యొక్క గ్రామంలో ఆలయాన్ని నిర్మాణం చేయాలంటే మా తల్లిదండ్రుల చేతి మీదుగా దాని యొక్క శంకుస్థాపన ప్రారంభించి 2018 సంవత్సరంలో శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి శ్రీహస్త్రములతో 2018 ఏప్రిల్ 1 ఈ యొక్క దేవాలయ నిర్మాణం ఆయన చేతుల మీదుగా, మరియు శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి ప్రధాన అర్చకులైన శ్రీ యొక్క మూర్తా సీతారామచార్యుల వారు కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో కూడా ఈ యొక్క దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఒక బాధ్యులుగా ఆయన కూడా ఉన్నారు. తదుపరి ఈ యొక్క తిరుపతి అనే మాట
ఏంటంటే మనం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేము కాబట్టి సాక్షాత్తు తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామిని మనం ఇక్కడ ప్రతిరోజు నిత్యం మనతో పాటు మన గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా దర్శించుకునే విధంగా తిరుపతి నుంచి ఈ యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి శ్రీదండి శ్రీమన్ రామానుజీయర్ స్వామి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ట, దేవాలయ ప్రతిష్ట, ఒకరోజు స్వామివారి ఇక్కడ వేచి ఉండేటట్టుగా ఒక రాత్రి ఈ యొక్క దేవాలయం ఈ యొక్క మారుమూల ప్రదేశంలో జీయర్ స్వామివారి లాంటివి మహానుభావులు కూడా ఈ యొక్క దేవాలయంలో ఒకరోజు పడుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ విషయాన్ని మా చుట్టుపక్కల గ్రామాలు ఎంతో పుణ్యం చేసుకున్నాయని మేము అనుకుంటున్నాము. సార్, అంటే ఆలయం నిర్మించాలని అనే ఆలోచన రావడం తరువే స్థల సేకరణ, అలాగే అంటే ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు, కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకి అంటే ఆహ్లాదపరిచే విధంగా ఇక్కడ ఒక పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు. సో ఇంత ప్రాసెస్కి ఎంత టైం పట్టింది? అంటే ఇది అంటే మీ ఓన్ డెసిషన్ పరంగా అంటే దాతలు ఎవరైనా స్పందించారా? ఎలా అంటే ఇంత సమకూర్చడానికి గల కారణం ఎలా అయింది? ఈ యొక్క ఆలయ నిర్మాణంలో ఏ విధంగా కూడా ఏ ఒక్కరి దాతల సహాయం కూడా తీసుకోకుండా నేను కష్టపడి రూపాయి సంపాదించి రూపాయిలో ₹1 అంటూ దేవుడికి నేను ప్రతి సంవత్సరం నాకు వచ్చే దాంట్లో ₹50 వచ్చిందంటే ₹25 దేవస్థానం రూపంలో, అంటే ఈ దేవాలయ నిర్మాణంకే నేను ఖర్చు పెట్టాలి, రిమైనింగ్ నా ఖర్చుల నిమిత్తం నేను ₹25 ఉంచుకోవాలి అని నేను కష్టపడి నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని ఈరోజు వైజాగ్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన బిల్డింగ్ ప్లాన్స్ ఇస్తూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ నాకు విఘ్నేశ్వర యాడ్స్, ముఖేష్ యాడ్స్ ఈ 3 జిల్లాల్లో నా యొక్క వ్యాపార సంస్థలు ఉన్నాయి. దాంతోపాటు నేను జీవీఎంసీ VMRDA లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ నా యొక్క వ్యాపారం దినదిన అభివృద్ధి చెందడానికి ఈ యొక్క స్వామివారే కారణం అనుకుని నా యొక్క ఆదాయం, నా వ్యాపార నిమిత్తం నాకు వచ్చిన ఆదాయంలో 50% ఈ దేవాలయ నిమిత్తం ఖర్చు పెట్టడానికి నేను ఈ యొక్క పునాది వేసిన నాటి నుండి ఇది పూర్తి అయ్యేంత వరకు నా యొక్క నిర్ణయం అది. దీంట్లో ఏ విధంగా కూడా మేము ఏ యొక్క దాతల్ని అడగడం కానీ వాళ్ళు ఇవ్వటం కానీ ఏమీ చేయలేదు. వాళ్ళంతటా వాళ్ళు ఎవరైనా ఇస్తే మేము విరాళాలు తీసుకుంటాం తప్ప మేమంతటా మేము ఎప్పుడు కూడా విరాళాలు ఈ దేవాలయానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా నాటి నుండి నేటి వరకు ఎప్పుడు మేము అడగటం చేయలేదు. ఈ యొక్క దేవాలయ నిర్మాణం కోసం ఈ గ్రామంలో మాకున్న స్థలాలు కాకుండా 2-3 స్థలాలు పరిశీలించిన తర్వాత ఈ స్వామివారికి ఈ స్థలమే కావాలనే ఆలోచన మన ఎవరైతే యొక్క ఆగమన శాస్త్రం ప్రకారంగా ఈ యొక్క సిద్ధాంత్ గారు ఈ స్థలం అయితే స్వామివారికి మీకు పనికొస్తుందని ఎప్పుడైతే అన్నారో ఈ స్థలం కూడా మా సొంత డబ్బులతో మేము కూడా ఈ స్థలాన్ని కూడా కొనుగోలు చేసి తర్వాత 2015 సంవత్సరంలో ఈ యొక్క దేవాలయానికి పునాది వేసి 2018లో నిర్మాణం పూర్తి చేసి తదుపరి కూడా ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెంది ఉత్తరోత్తర ఎప్పుడైనా సరే ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు జరగాలి అనుకుంటున్నామో ఆ కార్యక్రమాలకు ముందు నుంచి పునాది వేసుకుని ఒక వరహస్వామి గుడి, ఒక ఆంజనేయ స్వామి గుడి, ఒక కళ్యాణం, ఒక దేవస్థానంలో మొత్తం సమస్తం కావాలంటే అది ఒక క్షేత్రంలాగా ఉండాలనుకుంటే దానికి కావలసిన వసతులు ఏంటి అనుకోవడానికి ఇది ఒక క్షేత్రంలా చేయాలనుకున్నాం. మహారాజు గోపురం, ద్వారము, వరహస్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, క్షేత్రపాలకుడు కాబట్టి విశ్వక్షేణుల వారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే నామకరణం కూడా సాక్షాత్తు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి స్వతహాగా ఆయన నోట్లోంచి వచ్చిన నామకరణం. సార్, అంటే మగవాళ్ళుగా మీకు ఆలోచన రావడం కరెక్టే, కానీ దాని వెనకాతల స్పందించాల్సిన వారు చాలామంది ఉంటారు. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నామంటే ఫస్ట్ ఇంట్లో అది దైవ కార్యం, దేవునికి సంబంధించింది, ఏమీ ఆటుపోట్లు వచ్చినా లేదంటే అటు ఇటు అయినా సరే అది మామూలుగా ఉండదంటూ ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేసేది ఇంట్లో మీ వైఫ్. సో ఆమెతో డిస్కస్ చేస్తారా? అంటే ఆలయాన్ని నిర్మిద్దాం అనగానే మీ వైఫ్ లక్ష్మి గారు ఫస్ట్ చెప్పిన సజెషన్ ఏంటి? యాక్చువల్గా మా వైఫ్ ఎప్పుడు కూడా ఒక దేవుడు కార్యక్రమం అనేటప్పటికీ మన దగ్గర ఉన్నా లేకపోయినా దేవుడి కార్యక్రమం ఫస్ట్ అనే విషయానికి ముందు ఉంటుంది. నాతో పాటు నేను ఏదైనా సరే ఒక దేవుడి కార్యక్రమం చేద్దామంటే మా ఆవిడ కూడా వద్దు అనే మాట ఉండదు. చేద్దామంటే అది ఎంతకొచ్చైనా పర్వాలేదు, మనం చేద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఎట్టి పరిస్థితులు వెనకాడకూడదు. ఈ యొక్క స్థలానికి సుమారుగా 2 ఎకరాల స్థలంలో ఈ మారుమూల ప్లేస్లో ఇంత దేవాలయం నిర్మాణం అంటే నాకు తెలిసి జిల్లాలో సెకండ్ ప్లేస్ ఏమో అనుకుంటున్నాను నాకు తెలిసి. అందువల్ల మా యొక్క వైఫ్ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి దైవ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా వెనక అడుగు వేయొద్దు అని ఎప్పుడో చెప్పింది. ఆమె సహకారం కూడా ప్రతి విషయాల్లో కూడా ఉంటుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మనం ఒకసారి నిర్ణయం తీసుకున్నప్పుడు
కార్యక్రమాలకి ఎప్పుడు వెనకాడు వేయొద్దు. భగవంతుడు ఇచ్చింది మనం భగవంతుడికే ఖర్చు పెడుతున్నాం. మనం స్వతహాగా పుట్టినప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ మనం తీసుకొచ్చింది ఏమీ లేదు. ఈరోజు మన కష్టార్జితం మనం కష్టపడుతున్నాం అంటే అది భగవంతుడు మనకి ఇచ్చే ఆరోగ్యం కాబట్టి ఆరోగ్య నిమిత్తం మనం సంపాదించే ఖర్చులో ఒక భాగాన్ని స్వామివారికి అంటే మనం ఇస్తున్నట్టు అనే మాట అనేది ఇక్కడ ఎక్కడా లేదు. స్వామివారు మన చేత చేయించుకుంటున్నారు. మనం అనేవాళ్ళు మాత్రం ఇక్కడ నియమిత మాత్రం తప్ప అంతకుమించి ఏ విధంగా కూడా లేదు. స్వామి యొక్క అనుగ్రహంతో మనం ఏది చేసినా అది స్వామి యొక్క అనుగ్రహమే. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత నిర్మాణం, ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేయగలుగుతున్నాం అంటే స్వామి అనుగ్రహం అన్ని విధాలుగా మా వెనకాతలు ఉందని మేము అనుకుంటున్నాం. మమ్మల్ని నడిపిస్తున్నది కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనుకుని మేము కూడా ముందుకు నడుస్తున్నాం. ఆలయం ప్రారంభోత్సవం నాడు కూడా చాలా గొప్పగా అంటే అంగరంగ వైభవంగా చేశారు అని ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అంటే మేము టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక మహాదేవాలయం ఉంది, వెంకటేశ్వర స్వామిని చూసిన అనుభూతిని కలుగుతుంది, ప్రారంభోత్సవానికి వాళ్ళు వచ్చారు, పండగలా చేశారు అనేసి. సో ఆ రోజు జరిగిన కార్యక్రమాలు ఎటువంటి? యాక్చువల్లీ ఈ యొక్క కార్యక్రమం ప్రతిష్ట అనే విషయం మాకైతే కనుక అంతగా తెలియదు. మనకున్న భక్తి వల్ల, వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి వల్ల చిన్నజీర సోమవారం తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఆయన చేతుల మీద చేయాలనేటప్పటికీ గ్రామంలో ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా ఆ రోజు ఒక పెద్ద పండగ వాతావరణంలో చేసుకున్నారు. దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయ వార్షికోత్సవానికి చాగంటి వారు వచ్చి ఒకసారి ఆలయాన్ని సందర్శించారు. తదుపరి శ్రీ పరిపూర్ణానంద స్వామివారు కూడా ఒకసారి దేవాలయాన్ని సందర్శించారు. తదుపరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవానికి మరలా శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామివారి చేతుల మీదుగా మిగతా కార్యక్రమాలు ఏవైతే మనం ఉత్తరోత్తర అనుకుంటున్నామో ఆ కార్యక్రమాలు కూడా ఆయన శ్రీహస్తాలతో మళ్ళీ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ దత్తి గ్రామంలో వేంచేసి ఉన్న స్వామివారి సన్నిధికి ఒక విశిష్టత ఉంది. ఏంటో తెలుసా? 7 శనివారాల వ్రతం చేసిన వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వారి యొక్క కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సో ఈ ఆలయం యొక్క విశిష్టతను కూడా తెలిపేందుకు ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. స్వామి నమస్తే అండి. అంటే ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఇలా టెంపుల్లోకి ఎంటర్ అవుతూనే వినాయకుని దర్శనం, ఆదిదేవుని దర్శనం, తర్వాత స్వామివారి దర్శనం. సో ఇక్కడున్న భక్తుల్ని అడిగితే 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిక నెరవేరుతుంది అనే ప్రగాఢ విశ్వాసంతో భక్తులు వస్తుంటారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? చాలా వరకు నిజమేనండి. మా భక్తులు ఏంటంటే 7 శనివారాల పాటు స్వామివారికి ముడుపు కట్టి ఆ ముడుపు తీసుకొచ్చి స్వామివారి దగ్గర నుంచి 7 శనివారాలు ప్రతి శనివారం కూడా 108 ప్రదక్షిణాలు చేసి ఆ ముడిపిని స్వామివారికి సమర్పించి ఒక శనివారం నాడు స్వామివారికి వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో ఒక వంతు స్వామివారికి నైవేద్యం కోసం నిమిత్తం ఇచ్చి వాటిని స్వామివారు ఉపయోగిస్తాము. అలాగే స్వామివారికి ఈ 7 శనివారాలు కూడా వ్రతం చేసిన తర్వాత సంతానం కోసం కానీ లేదా వివాహం కోసం కానీ ఈ స్వామివారి యొక్క చాలా ప్రసిద్ధి చెందినవారు. అలాగే ప్రతి శనివారం కూడా స్వామివారికి మన దేవాలయం చుట్టూ ఉన్న గ్రామాన్ని చుట్టూ కూడా ఎక్కువ మంది దేవాలయానికి స్వామి దర్శనం చేసుకొని వస్తారు. చాలామంది వారికి తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలంటే కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమంది అవకాశం ఉండదు. అందుకనే ఈ దేవాలయాన్ని మన దత్తి గ్రామంలో ఈ దేవాలయ ధర్మకర్త శ్రీ పెంకు తిరుపతి నాయుడు గారు మరియు దంపతులు లక్ష్మీది గారు వారి స్వహస్తాలతో 2018 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున చైత్రమాస బహుళ పాడ్యమి రోజున ఈ దేవాలయ యొక్క ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ తదండి చిన్న శ్రీమన్ రామానుజీయర్ స్వామివారు మరియు సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు మరియు కీర్తిశేషులు శ్రీ మొత్త సీతామాచార్యులు ఆయన శిష్యబృందంలో అందరూ కలిసి ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠించినప్పుడు స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టాం. ఈ నామధేయం ఎందుకు చేశామంటే చాలామందిలో ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే వివాహం జరగకపోవడం, వివాహం ఆలస్యం అవ్వడం, లేదంటే పుట్టిన గ్రహదోషాల్లో ఆటంకాలు ఉండడం వలన చాలామందికి వివాహం జరగడం లేదు. అందుకోసం నిమిత్తం స్వామివారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే నామధేయం చేసాం. అక్కడి నుంచి కూడా ఈ సంవత్సరం మొత్తం 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ దేవాలయ ప్రతిష్ఠ జరిగి. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేస్తాము. ఆ బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు సంతానం కోరుకునే వారికి గరుడ ప్రసాదం ఇస్తాము అన్నమాట. గరుడ ప్రసాదం అనేది సంతానంలోని సమస్యలన్నింటినీ కూడా తొలగించి వారికి సుపుత్రుని కానీ పుత్రికను కానీ మంచి ఆయుష్తో ఉన్న పుత్రులు కానీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్తారు.
అంటే స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు కొన్ని దేవాలయాల్లో గమనిస్తుంటాం. ఒక్కొక్క దగ్గర లక్ష్మీ ప్రసన్న స్వామిగా స్వామి దర్శనం ఇస్తుంటారు. ఒక్కొక్క దగ్గర అంటే ఒక్కొక్క పేరుతో ఉంటాయి. సో పర్టికులర్గా ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే పెళ్లి కాని భక్తులకి అలాగే సంతానోత్పత్తి కోసం ముఖ్యంగా ఇక్కడికి వస్తుంటారా? వస్తారండి. సంతానం కోసం మరియు వివాహం ఆలస్యం అవుతున్న వారు, లేదంటే వివాహంలో ఏదన్నా దాంపత్యం మధ్యలో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని మరుసటి వారం వచ్చి స్వామివారి ముడుపు కట్టుకుని వెళ్తారు. ఆ ముడుపు కూడా మేము ఏం చేస్తామంటే దాన్ని దేవాలయం యొక్క అభివృద్ధికి ఉపయోగిస్తాం అనమాట. ప్రతి ఒక్కరిలో చాలా నమ్మకం ఉందండి. ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే వివాహం జరుగుతుంది, అలాగే కళ్యాణం సమస్యలు ఏమైనా అడ్డంగా తీరుతాయి, తర్వాత ఏమో సంతానం కోసం కూడా తీరుతాయని ఒక ప్రతీక ఉంది. దీనికి ముఖ్య ఉదాహరణ చెప్పుకోవాలంటే నేనేనండి. నేను 2021 సంవత్సరంలో అక్టోబర్లో నేను జాయిన్ అయ్యాను. 2022 ఆగస్టు కల్లా నాకు వివాహం నిశ్చయమైంది. అంటే స్వామివారి మీ కోరికను వెంటనే నెరవేర్చేశారనమాట. సో అంటే చాలామందికి 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి, చేసిన తర్వాత తిరుపతి వెళ్ళి దర్శించుకోవాలి, సో ఆ ముడుపుని ఎలా కట్టాలి అనే ఆలోచనలో ఉంటుంటారు. కొంతమంది అది తెలియక కూడా సతమతం అవుతూ ఉంటుంటారు. సో దాని గురించి కొంచెం. స్వామివారికి ముడుపు కట్టాలనుకుంటే ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని దాన్ని పసుపులో నానబెట్టి తడిపేసిన తర్వాత అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత శనివారం నాడు ఉదయాన్నే తలస్నానం చేసి దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని అక్కడ ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద బియ్యం పోసుకొని దాని మీద క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో మనం ఎంతైతే స్వామివారికి ముడుపు కట్టాలనుకుని అంత పెట్టి అక్షంతలు కానీ లేదంటే ఖర్జూరం కానీ పెట్టి మన మనసులో ఏం కోరుకోరుకోను అనుకొని వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసుకొని ఆ యొక్క ముడుపుని 3 సార్లు ముడివేసుకుంటూ గోవింద 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 అనుకుని ముడివేస్తూ మన కోరిక నెరవేరిన తర్వాత నేను ఈ ముడుపు తీసుకొని మీ దగ్గరికి వస్తాను అని మొక్కుకున్నది ఈ ముడుపు కట్టాలండి. 7 వ్రతం చేసేటప్పుడు ప్రతి వారం కూడా స్వామివారికి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని కలశం పెట్టుకొని వినాయకుడి పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని ఆ రోజంతా ఉదయం పూట ఉపవాసం ఉండి సాయంత్రం పూట చంద్రుడు వచ్చిన తర్వాత పలహారం తీసుకొని అలా 7 వారాలు కూడా స్వామివారికి ఇలా చేయొచ్చు. అలాగే 7 వారాల వ్రతం చేసేవారు కూడా స్వామివారిని దర్శనం చేసుకొని 108 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారిని యొక్క అనుగ్రహం పొందవచ్చును. పెళ్ళి కాని యువకులకి అలాగే పిల్లలు లేరంటూ చాలా రకాలుగా ఎన్నో పూజలు చేసి విసిగెత్తిపోయి ఉంటుంటారు. సో అలాంటి వారి కోసం స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ ధర్మకర్తలు అయినటువంటి పెంకి తిరుపతి నాయుడు గారు, లక్ష్మీదేవి గారు మంచి ఆలయాన్ని అంటే ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించారు కదా. సో మీరు కూడా ఆలయాన్ని దర్శించాలంటే ఇంకెందుకు ఆలస్యం, విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, పునీతులు కండి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.